కొన్ని సంవత్సరాల నుండి పెళ్లి కాకుండా ఈ వ్రతం చేసిన తర్వాత పెళ్లి సెట్ అయ్యి మ్యారేజ్ అయిన జీవితాలు ఎన్నో. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఇక మీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన తర్వాత కూడా ఈ వ్రతం చేసుకోవడం వలన పిల్లల్ని కన్న తల్లులు ఎందరో అనుకున్న కల ఆగిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ వ్రతం తర్వాత మాత్రమే నెరవేరిన జీవితాలు ఎన్నో. ఇలాంటి ఎంతటి కోరికైనా నెరవేరే ఈ 7 శనివారాల వ్రతానికి చాలా పవరుంది. ఈ వ్రతం వలన చాలా కుటుంబాలే నిలబడ్డాయని కథలుగా చెప్తూనే ఉంటారు కదా. మనం తెలిసి తెలియక చేసే తప్పుల్ని క్షమాపణ కోసం మనం మాట తీరు మన కోపం మార్చుకోవడానికి బూతులు మాట్లాడుతూ ఎదుటి వారి మీద అదే పనిగా అరుస్తూ మనం ప్రశాంతంగా ఉండకుండా ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచకుండా ఎన్ని పూజలు చేసినా కొని వేస్తే మన మార్పును చూసే దేవుడు తప్పక కరుణిస్తాడు. దైవత్వం అంటే మనకి కనిపిస్తున్నది కాదు, ఎవరికి అన్యాయం చేయకుండా ఉండటమే గొప్ప దైవత్వం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. 7 శనివారాల వ్రతంలో ఇది 3వ శనివార వ్రతం అండి. పూజకు కావాల్సిన అన్ని రెడీ చేసేసుకుని ప్రసాదంగా సేమియా కేసరి అయితే రెడీ చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. యాక్చువల్ గా సేమియా కేసరి అని అంటే షుగర్ తో యూజ్ చేస్తారు కదా, కానీ ఇక్కడ పాప తింటుంది, షుగర్ మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లంతోనే చేశాను. షుగర్ తో చేసిన కేసరి కంటే బెల్లంతో చేసిన కేసరి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రాసెస్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చివర్లో కొంచెం వైట్ కలర్ లో యూజ్ చేసింది మాత్రం పచ్చకర్పూరం. టెంపుల్ స్టైల్ ప్రసాదంలా ఉండాలి అని అంటే మంచి ఫ్లేవర్ కోసం మంచి టేస్ట్ కోసం యూజ్ చేస్తారు. పిండి ప్రమిదలు ఎంత బాగా వచ్చాయో కదా, నాకే చాలా ముచ్చటేసేసింది. నాదిష్టే తగిలేంత అందంగా అయితే వచ్చాయి. ఓం నమో నారాయణ నమః. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.